సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన దేవుని పిల్లలుగా మీ అందరికీ క్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటూ మొదటి ప్రశ్నను తెర మీద చదువుకొని సమాధానాలు బైబిల్ నుండి పరిశీలించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న చదువుకుందాం. వందనాలన్నయ్య, నా పేరు ఆనంద్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ వాక్యాలను, డాడీ వాక్యాలను ప్రతిరోజు వింటాను, దేవుడి జ్ఞానం తెలుసుకుంటాను. అన్నయ్య, నాకు ఎప్పటి నుండి ఒక సందేహం ఉంది. నేను చిన్నతనం నుంచి క్రైస్తవుడిని, దేవుడి గురించి తెలిసిన సరే ఆయన్ని ఫాలో అవ్వకుండా నా పనిలో నేనుండి చనిపోతే పాతాళానికి వెళ్తాను కదన్నయ్య, దానికి నేను అర్హుడిని. కానీ నాకు తెలిసిన ఒక కుర్రాడు పుట్టడమే విపరీతమైన పూజలు చేసి హిందువుల ఇంట్లో పుట్టాడు. మన దేవుడి గురించి తెలుసుకునే ఛాన్స్ వాడికి ఇక లేదు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుండి హిందువు, వాళ్ళ దేవుడి గురించి తప్ప మన నిజమైన దేవుడి గురించి తెలుసుకునే అవకాశం వాడికి రాలేదు. అలాంటి వాడు 25 years ఉండగానే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు వాడు నరకానికే కదనే వెళ్తాడు. అదే జరిగితే అలాంటి వాడిని దేవుడు హిందువులలో ఇంట్లో పుట్టించి 25 సంవత్సరాలు వాడు హిందువులతో తిరిగి మన దేవుని గురించి తెలుసుకుని మారే అవకాశం ఒక్కసారి కూడా వాడికి రాకుండా అలా అర్ధాంతరంగా చనిపోతే వాడిని తీసుకువెళ్ళి పాతాళంలో పడవేయటం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్నయ్య? అలాంటి వాడిని దేవుడు పుట్టించి వాడు తన కోసం పనిచేస్తాడని ఎలా అనుకుంటారన్నయ్య? అలాంటి వాడిని పుట్టించకుండా ఉంటేనే మేలు కదన్నయ్య. అలాంటి వాళ్ళు చాలామంది భూమి మీద ఉండి చనిపోతారు. నాకు ఈ విషయం డీటెయిల్డ్గా నేను కన్విన్స్ అయ్యేలా చెప్పగలరని ఆశిస్తున్నాను అని కోరుకుంటున్నాడు. నాన్న, నువ్వు కోరుకుంటున్నట్లుగా ఇతర కుటుంబాలలో జన్మించిన వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోగా వాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళకు శిక్ష అమలు చేయబడుతుంది అన్న నీ ఆవేదన, నీ స్నేహితుని గూర్చిన నీ విజ్ఞాపన, వాని మీద నీకు ప్రేమ ఉందని అర్థమవుతుంది. అయితే కేవలం ఇతర కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమేనా నరకానికి వెళ్ళిపోతుంది? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు నరకానికి వెళ్ళటం లేదా? అంటే దేవుడు పక్షపాత? కేవలం ఆయన నమ్మనంత మాత్రాన నరకానికి పంపేసేటంతటి మూర్ఖత్వంలో దేవుడు ఉన్నాడా? అలాంటి వాడా మన తండ్రి అని ఆలోచిస్తే ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటావా? దేవుడు నిష్పక్షపాతి, అందరి పట్ల సమానమైన న్యాయాన్ని కలిగినవాడు. ఇక అందరినీ యథార్థవంతులుగా సృజించినవాడు. అందరూ తన కోసం బ్రతకాలని, సమాజంలో మంచిగా ఎదగాలని కోరుకున్నవాడు. వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని చెడిపోతున్నారు అన్న విషయాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. దానికి ఆయన బాధ్యుడు కాడు, ఆయన కారకుడు కూడా కాడు. అందరినీ నీతిమంతులుగా యథార్థవంతులుగా పుట్టిస్తున్నప్పుడు పసిపిల్లలుగా వాళ్ళలో ఏ కల్మషం, పాపం, దోషం, నేరం ఏమీ ఉండవు. మరి తరువాత వాళ్ళు చేసే పనులను బట్టి వారికి శిక్ష అమలు జరుగుతుంది. మంచి చేస్తే నిత్యజీవానికి వెళతారు, చెడు చేస్తే నిత్యాగ్ని దండనకు వెళతారు అనేది ఇంచుమించు ప్రపంచంలో ఇతర ధర్మాలు కూడా అవే చెబుతున్నాయి. నరకం అనేది ఏ విశ్వాసంలో, ఏ ధర్మంలో, ఏ మతంలో లేదు చెప్పండి. ఏమండి? ఉంది. హైందవ మతంలో నరకం ఉంది, ఇస్లాం మతంలో గెహెన్నా నరకం ఉంది. ఏమండి? క్రైస్తవ్యంలో మరి నరకం ఉంది. అంటే ఈ నరకం అనేది దేనికి, ఎందుకు నరకం అనేది ఉంది అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి సమాజంలో మనిషి తనకున్న స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకొని దేవుని కొరకు బ్రతికేవాడిగా ఉంటే, సమాజంలో మంచిని చేసేవానిగా ఉంటే వానికి స్వర్గం ప్రాప్తిస్తుంది. చెడు పనులు చేసి సమాజంలో కంటకుడుగా మారి వాడి వల్ల కుటుంబాలు నాశనం అయిపోయి, ప్రజలు నష్టపోయి ఇబ్బంది పడితే వాడి క్రియలు చొప్పున వాడు నేరాల సంఖ్యను బట్టి వాడికి శిక్ష అమలు జరుగుతుంది. అదే నరకం. కనుక నరకం అనేది తప్పు కాదు, నరకం అనేది మంచిదే. అంటే శిక్ష అమలు జరిగే చోటు. ఎందుకు శిక్ష అమలు జరగాలి అంటే
మనిషి దేవుని కొరకు పుట్టాడు, దేవుని కొరకు బ్రతకాలి, మంచిగా ఈ సమాజంలో జీవించాలి అని దేవుడు నియమించిన ఆజ్ఞ. ఒకవేళ దేవుడన్నా విశ్వాసమే మనకు లేకపోతే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఈ సమాజం ఎంత క్రమంగా ఉండేదా? అక్రమం. సమాజం ఈరోజు కొంతవరకైనా భయభక్తులు కలిగి ఉన్నది అంటే కారణం దేవుని అందరి భయమే. ఏ దేవుడు అనేది పక్కన పెట్టండి. దేవుడు అనగానే ఒక భయం, అమ్మో తప్పు చేస్తే అని శిక్షిస్తాడు అంటే కనీసం ఆ భయం ఉండటం వలనైనా సరే కొంతవరకు తప్పు చెయ్యకుండా ఉండాలి అనే ఒక భావనతో మనిషి భక్తితో బ్రతుకుతున్నాడు. కనుక నరకం అనేది తప్పు చేసిన వాళ్ళకి నరకం. తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా నరకం ప్రాప్తిస్తుంది. ఏదో ఇతర మతానికి చెందినవాడు కాబట్టి అతడు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతాడు అనుకుంటే, ఉదాహరణకి బైబిల్లో అబ్రహాం ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి. ఆయన ఉన్న కాలంలో, ఆయన జీవించిన కాలంలో అప్పటికి ఏ చట్టం ఉంది ఆలోచించండి. ఏ ధర్మశాస్త్రం ఉంది? వాళ్ళకి ఏ పవిత్ర గ్రంథం ఉంది? ఈరోజు మనకు బైబిల్ ఉందండి, అబ్రహాంకి ఏముంది? లేదు కదా. అబ్రహాంకి ఏమి బైబిల్ లేదు, అబ్రహాంకి ఏమి ధర్మశాస్త్రం కూడా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు కాలంలో వచ్చింది, ఇలా చేస్తే మంచి, ఇలా చేస్తే చెడు అని. కనుక ప్రతి మనిషి మొదట తీర్పు పొందేది దేనిని బట్టి తెలుసంటే మనస్సునందున్న ధర్మశాస్త్రము అంటాడు పౌలు. రోమపత్రికలో రాస్తూ ఒక మాట చదువుదాం. రోమపత్రిక చూడండి, ఆ మాట ఎక్కడుందో, 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం, రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన, జాగ్రత్తగా విన్నాను, అంటే బైబిల్ లేదు కాబట్టి, బైబిల్ నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు అన్నది కాదు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రము అంటే మంచిని నేర్పించే శాస్త్రం. అసలు బైబిల్ అంటే ఏంటి? ఇది బైబిల్ అనగానే ఒక మత గ్రంథం, ఇది క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం అని అనుకుంటున్నారే కానీ టోటల్గా బైబిల్ అంతా ఒక మాటలో ఇమిడిపోయిందని దేవుడు చెప్పాడు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే పొరుగువాడిని ప్రేమిస్తే సాయం చేస్తాడు, పొరుగువాడిని ప్రేమిస్తే మంచిగా ఉంటాడు, పొరుగువాడిని ప్రేమిస్తే ఏమండి నరహత్య చేయుడు, దొంగతనం చేయుడు, అసలు ఏ నేరాలు చేయుడు. కనుక పొరుగువాన్ని ప్రేమించాలి అన్నదే ధర్మశాస్త్రం బైబిల్ అయితే, మరలా దానికి మతం అనే రంగు ఎందుకు పొలవటం? ఆలోచించండి. అంటే ఈరోజు జనాలకి పిచ్చి పట్టింది. కొంతమంది మతోన్మాదులు లాంటి వాళ్ళు, అంటే బైబిల్ చదవకపోతే నరకానికి వెళ్ళిపోతారా? అసలు బైబిల్లో ఏముంది? ఏం చెయ్యమని బైబిల్లో ఉంది? ఏ మంచిని పాటించమని బైబిల్లో ఉంది? అంటే వక్ర మార్గంలో బోధించే వాళ్ళను చూచి బైబిల్ని తప్పుడుగా భావిస్తున్నారు. వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. వాళ్ళు అందుకే మనలా బైబిల్ చెప్పే వాళ్ళ దగ్గర వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు నిజంగా మన మాటలు వింటే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచంలో దూషించబడేది కాదు. ఈరోజు ఎందుకు హేళన గావించబడుతుంది? ఎందుకు వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారిని అవమానకరంగా, బైబిల్ని అవమానకరంగా, కన్నతండ్రి అని యెహోవాను అవమానకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు ఆయన ఏం చెప్పాడు? ఏమండి, నమ్మి బాప్తీసు పొందినోడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏమి నమ్మమని యేసు ప్రభు చెప్పాడు? బైబిల్. బైబిల్లో ఏముంది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనుంది. అది మంచే కదా. అంటే ఇది క్రైస్తవ్యము, క్రైస్తవ్యానికి సంబంధించిన గ్రంథము అన్నది ప్రక్కన పెడితే బైబిల్లో ఉన్న ఒక్క మాటలోని పరిపూర్ణ అర్థం ఏంటంటే సమాజంలో నీ పొరుగువాని పట్ల మంచిగా బ్రతుకు. ఇదే కదా ధర్మశాస్త్రము. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, బైబిల్లో ఎంత నుంచి నిష్పక్షపాతమైన వైఖరి దేవుడు కలిగి ఉంటాడు అనేది చెప్తున్నాడు చూడండి. అంటే ఆయన చెబుతూ ఏదో చనిపోయాడు, అతడు ఏదో ఇతర వాళ్ళని నమ్మాడు, బైబిల్ నమ్మలేకపోయాడు కాబట్టి వెళ్ళిపోతాడు అంటే, సరే ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకు వదిలేండి, మనకు తెలియదు, మనం చూడలేదు. అతడు ఏ క్రియలు చేశాడు అనేది మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? రోమపత్రిక 2:14
ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే వారి యొక్క క్రియలలో స్వాభావికముగా బైబిల్ సంబంధమైన అనుకుందాం, ధర్మశాస్త్రం దగ్గర బైబిల్ పెడదాం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన బైబిల్లో ఉన్న మంచిని చేస్తున్నాను అనుకోండి. ఏంటి భక్తి అంటే ఏంటి? పేదవాళ్ళకి అన్నం పెట్టడం, విధవరాండ్రను చూడటం, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చటం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం, మందులు లేని వాళ్ళకి మందులు ఇవ్వటం. ఇదే కదా యేసు చెప్పాడు, నీ పొరుగునున్న సహోదరుణ్ణి నీలా ప్రేమించు. ఏమండి? ఇది ఒకవేళ చేస్తున్నాడు అనుకోండి, బైబిల్ సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు బైబిల్ లేనివారైనను ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే మంచిలో బైబిల్లో ఉన్నట్టుగా జీవిస్తున్నారు వాళ్ళు. అంటే అట్టివారి మనస్సాక్షి అంటున్నాడు చూడండి. అంటే వాళ్ళు ఏ విధంగా తీర్పు పొందుతారు? ఇంకా కిందకి చదివితే తీర్పు కోసం కూడా ఉంటుంది. దేని బట్టి వాళ్ళు తీర్పు పొందరు? వాళ్ళ యొక్క మనస్సునందున్న ధర్మశాస్త్రమును బట్టి వాళ్ళు తీర్పు పొందుతురు. అంటే వాళ్ళ క్రియలలో మంచిని చేస్తున్నప్పుడు క్రైస్తవుడుగా మనం ఏం చేయాలి? యేసు ఏం చెప్పాడు? ఏమండి, యేసు ఏం చెప్పారు? ఆయన నీ పొరుగువానికి ఆకలితుంటే అన్నం పెట్టు, ఆపదలుంటే ఆదుకో, అవసరతలుంటే తీర్చు. ఇవే కదా యేసుప్రభు వారు చెప్పారు. కుడివైపు ఉన్న వారిని చూసి వాళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇచ్చాడంటే వాళ్ళు చేసే మంచి పనులు బట్టే కదా. కనుక అదే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు బైబిల్ చేసిన వాళ్ళే, వాళ్ళు బైబిల్ ప్రకారంగా జీవించిన వాళ్ళు. అంటే దేవుడు మంచి చేసావా లేదా అన్నది చూస్తాడు. అంటే బైబిల్లో ఉన్న ప్రకారమైన మంచి, ఎందుకంటే బైబిల్లో మంచి ఉంది. నరహత్య చేయమని లేదు బైబిల్లో, దోచుకోమని లేదు బైబిల్లో, తప్పులు చేయమని లేదు బైబిల్లో, మంచిగా బ్రతకమని ఉంది బైబిల్లో. ఆ మంచి ప్రకారంగా ప్రపంచంలో ఏ మనిషి బ్రతికినా ఏమండి క్రియలను బట్టి అతడు ఏమవ్వాలి? అంత మంచి చేస్తే ఆ మంచికి మూలకారకుడు ఎవరు? యేసు ప్రభువుని. ఆయన ఎందుకు మనసులో నమ్మకుండా ఉంటాడు చెప్పండి? నమ్మాలి ఖచ్చితంగా. యేసు ప్రభువుని నమ్ముతాడు కదా. ఇన్ని మంచి పనులు చేసిన ప్రపంచంలోని ఒకే ఒక వ్యక్తి ఏమండి? యేసు ప్రభువు వారు. అంటే ఆయన ఆయుధాలతో దాడి చేయలేదు, అవునా? లేదా మత సంబంధమైన వివాదాలు రెచ్చగొట్టలేదు, అందరినీ సమానంగా చూశారు. కనుక అబ్రహాం కాలాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆయనకి ఆ రోజు బైబిలే లేదు. నోవహు, ఆయనకి బైబిల్ లేదు, అవునా కదా? మీరు చెప్పండి. ఆదాము నుంచి ఇశ్రాయేలు కాలంలో ధర్మశాస్త్రం వచ్చినంత వరకు ఆ ధర్మశాస్త్రం ఎవరికి ఉంది చెప్పండి? ఇశ్రాయేలుకే కదా ఉంది. మరి ఇశ్రాయేలుతో పాటు యేసు ప్రభు వచ్చినంత వరకు ఏ ధర్మశాస్త్రం ఉంది చెప్పండి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రం అప్లై అవ్వదుగా. ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం అప్లై అవ్వదుగా. మరి ఏముంది వాళ్ళ దగ్గర? మంచి. అంటే యెబూసీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? అన్య ప్రజలు. మరి వాళ్ళందరూ కూడా క్రీస్తు వరకు బ్రతికిన తెగలన్నీ ఆదాము నుంచి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఏం లేదు? ధర్మశాస్త్రం లేదు కదా. ధర్మశాస్త్రం ఎవరి కొరకు ఉంది? ఇశ్రాయేలీలకే కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? లేవియా కాండంలో రాయబడింది చూడండి, చివరి అధ్యాయం, చివరి మాట, 23వ అధ్యాయం లేవియా కాండం. ఎందుకంటే బైబిల్ని ఈ విధంగా ఆలోచించటం వీళ్ళకి చేతకాక, బైబిల్ని సరి అయిన విధానంలో సమాజంలో చెప్పటం వీళ్ళకి తెలియక, ఇష్టారాజ్యంగా బైబిల్ బోధించటం వలన చాలామంది ఈరోజు బైబిల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారండి, దేవుణ్ణి దూషిస్తున్నారండి. ఇప్పుడు మనం క్రీస్తుకు ముందు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు కాలం వరకు, ఎందుకంటే క్రీస్తు తర్వాత కదా నూతన నిబంధన వచ్చింది. మరి పాత నిబంధనలో ఎవరికట అది? ఆ మాటలు చూడండి, 23వ అధ్యాయం, క్షమించండి 27వ అధ్యాయం లేవియా కాండం 34వ వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకిచ్చిన ఆజ్ఞలు అన్నాడు. అంటే పాత నిబంధన అంతా కూడా ప్రపంచం అంతా అప్లై అవుతుందా, లేదంటే ఇశ్రాయేల్కి అప్లై అవుతుందా? మీరు చెప్పండి. ఇశ్రాయేల్కి అప్లై అవుతుంది. మరి అప్పుడున్న అమాలేకీలు ఉన్నారు, వాళ్ళకి ఏది అప్లై అవుతుంది చెప్పండి?
ఏ చట్టం అప్లై అవుతుంది చెప్పండి వాళ్ళకి? మంచి. భూమి మీద మనిషి పుట్టిన నాట నుంచి మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి. ఎందుకంటే ఆదాము కాలంలో మంచి చెడ్డలు ఎరుగునట్లు అని అన్నాడా? ఆదాము కాలం నుంచి మంచి చెడులు ఎరిగిన వాడైనా మనిషి. ఆదాము మంచి చెడులు ఎరిగిన వాడుగా మనలో ఒకని వంటి వాడు ఆయను అని దేవుడు సర్టిఫై చేశాడు కదా. అంటే ఆదాము కాలం నుంచి మానవ జాతికి ఏది మంచి ఏది చెడు అని తెలుసు. కయ్యను ఏమండి, హేబెలును చంపడం తప్పని తెలియదు వాడికి, తెలుసు కానీ చంపాడు. అంటే ఇది చెడు అని తెలిసినా వాడు తెలిసి కూడా తప్పు చేశాడు. తెలియక తప్పు చేయలేదు, ఏదోనండి అనుకోకుండా రాయి ఇసురుతుంటే మా తమ్ముడు అడ్డొచ్చేసాడు, రాయి వాడు తలకు తగిలింది అని కాదు కదా. వాడు ఇంటెన్షనల్గా చంపాడు, కావాలని చంపాడు వాడు. అంటే ఇది చెడు అని తెలిసి వాడు చంపాడు. కనుక మనుషులకు చెడు తెలియదని అనుకోకండి, మనుషులకు మంచి తెలియదు అనుకోకండి. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా, బైబిల్ అనేది ఆ కాలంలో ఉన్నా లేకపోయినా మంచి అనేది మాత్రం సమాజంలో ఉంది. మరి మంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది? మంచి అంటే దేవుని నుంచి వచ్చినది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి, 22వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటయే నన్ను తెలుసుకొనుట కదా. యెహోవా ఏమంటున్నాడండి? ఎవరిని దీనులు, ఎవరు మంచివాళ్ళు, ఎవరికి న్యాయం చేయాలి, ఏం చేయాలంటున్నాడు? దీనులకును దరిద్రులకును న్యాయాన్ని తీర్చండి. ఏది మంచో అది చెయ్యండి. మంచిని చేయటమే కదా నా వాక్కు, నా ఇష్టం. అలాగే ఇది ధర్మశాస్త్రం. ఇర్మియా అంటే ఎప్పుడు వచ్చాడు? ప్రవక్తల్లో కూడా. అప్పటికి ధర్మశాస్త్రం ఉంది, కానీ ధర్మశాస్త్రం లేని ముందు కాలానికి వెళ్ళిపోతే అప్పుడు ఏ బైబిల్ ఉంది చెప్పండి? ఎవరికీ లేదు. అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చినంత వరకు ఇశ్రాయేలుని మినహాయిస్తే ప్రపంచంలో ఏ జాతి వారికి ఏ పుస్తకం లేదు. సరే, వాళ్ళు ఏవో రాసుకున్నారు, వదిలేయండి, వాటి కోసం కాదు. అంటే దేవుని కోణంలో నుంచి ఆలోచిస్తే మాత్రం మంచి అనేదే ఉంది. దానికి గ్రంథం కావాలా? ఏమండి, నువ్వు మంచిగా బ్రతకడానికి గ్రంథం కావాలా? నువ్వు మంచిగా బ్రతకాలా? నువ్వు మంచిగా బ్రతకాలి. కనుక మంచిగా జీవించమని చెప్పాడు. మరి మంచిగా జీవించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్వర్గం. అవునండి, స్వర్గానికి వెళ్తారు వాళ్ళు. మంచిగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఖచ్చితంగా నిత్య జీవానికే వెళతారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా మంచిగా తమ మనస్సునందున్న మంచిని వాళ్ళు చేశారు కనుక. కానీ పాపాలు చేశారనుకోండి, కీడు చేశారనుకోండి, మరి ఆ కీడుకు దేవుడు శిక్ష అమలు చేయడా? చేస్తాడు. కనుక ఇక్కడ నీ స్నేహితుడు చచ్చిపోయాడు కదా, అతను ఏ మతానికి చెందినవాడు అనేది పక్కన పెట్టు. ముందు అసలు మంచివాడా కాదా? అసలు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడో లేదో అని నువ్వు అనుకుంటా. అవకాశం ఇవ్వలేదని. అవకాశం ఇవ్వలేదని నువ్వెలా చెప్తావు? ఈరోజు సమాజంలో కళ్ళ ముందు ఎంతో మంచి, ఎంతో చెడు మనిషి కళ్ళ ముందు చూస్తున్నాడు. నువ్వు దేన్ని స్వీకరిస్తున్నావు? ఎందులో మంచి ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఏది మంచి ఏది చెడు అని విచక్షణ మనిషికి లేదా? జంతువుల కంటే అది లేవండి, వాటికి విచక్షణ లేదు. మనిషి లాంటి మేధస్సు వాటికి లేదు. కానీ మనిషి సకల జీవరాశులన్నిటికంటే మేధావి, మంచి చెడులు విచక్షణ తెలిసినవాడు. మరి తెలిసినప్పుడు ఇది మంచి అని మనిషి ఎందుకు అనుకోలేకపోతున్నాడు? ఇది మంచి అని తెలుసుకొని ఎందులో మంచి ఉందో ఆ మంచి ఎందుకు చేయలేకపోతున్నాడు? కాబట్టి నాన్న, అతను నరకానికి వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో అనేది దేవుడికి విడిచిపెడదాం. ఏదో ఇతర మతంలో ఉన్నాడు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు అనుకుంటే మరి క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా? వాళ్ళు ఎందుకు నరకానికి మరి వెళ్ళిపోతున్నారు చాలామంది? అలాంటి వాళ్ళ కొరకు అగ్ని ఎందుకు భద్రపరిచాడు దేవుడు? కనుక ఇక్కడ వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది ఇది మతానికి సంబంధించింది కాదు, మంచికి సంబంధించింది. మంచి, నువ్వు మంచిగా బ్రతుకుతున్నావా? ఆ మంచి ఎక్కడుంది? ప్రకృతిలో మంచి ఉంది, ప్రకృతిలో దైవత్వం ఉంది, ప్రకృతిలో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. నువ్వు ప్రకృతిని చూస్తే, ఒక చెట్టు చూస్తే నువ్వేమనుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఏమండి,
చెట్టును చూస్తే ఏమి నేర్చుకోవాలి? ఏంటి ఇది, నీళ్లు తాగడం తప్ప మనల్ నుంచి ఏమీ ఆశించటం లేదే. నీడనిస్తుంది, గాలినిస్తుంది, పళ్ళనిస్తుంది, ఏమండి, పచ్చదనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓహో, అంటే చెట్టులా మనం కూడా ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మంచి చేసే విధంగా, సాయపడే విధంగా ఉండాలి అని ఒక చెట్టును చూసి నేర్చుకోవాలి. ఇలా ప్రకృతిలో దేన్ని చూసినా దేవుడు దాన్నే కదా చూసి నేర్చుకోమన్నాడు. అసలు నా లక్షణాలు, నేను అంటే ఎక్కడో ఉన్నానని కాదు, నా లక్షణాలు ఎందులో పెట్టానని అన్నాడు? ప్రకృతిలో పెట్టాను. దైవత్వం, దేవుని యొక్క లక్షణాలన్నీ ఎక్కడున్నాయట? ఈ ప్రకృతిలోనే. రోమపత్రులు అన్నాడు కదా, మొదటి అధ్యాయం 20వ వచనం. దేవుడు కనిపించకపోయినా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి అంటే సృష్టి పుట్టినది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మీకు తేటపరచబడుతుంది కదా. అందులో నా గుణం కనబడుతుంది, దేవుని లక్షణాలు కనబడుతున్నాయి అందులో. ఏమండి, గాలిలో మంచి, నీటిలో మంచి, నింగిలో మంచి, నేలలో మంచి. మనిషి కదా చెడు చేస్తున్నాడు, అవన్నీ ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. కనుక మంచిని చూసి మంచిగా బ్రతకడం నేర్చుకో. అలా ఎవరైతే మంచిగా బ్రతుకుతారో ముందు మంచిని వెతుక్కుంటూ వెళతాడు మనిషి. ఈరోజున సమాజంలో అన్నిటినీ చూస్తున్నాడు, అన్ని మతాలని చూస్తున్నాడు, అన్ని ధర్మాలని చూస్తున్నాడు. ఎందులో మంచి ఉందో తెలుసుకోలేడా? ఏది మంచిగా ఉందో తెలుసుకోలేడా? ఏది నిష్పక్షపాతంగా ఉంది, ఏది పక్షపాతంగా లేనిదిగా ఉంది, ఏమండి, తెలుసుకోలేడా? తెలుసుకోవాలి. తెలుసుకునే జ్ఞానం లేకపోతే, నువ్వు తెలుసుకోకపోతే అది నీ తప్పు. దేవుడు అడుగుతాడు, అన్నిటినీ తెలుసుకున్నావా? అన్నీ తెలుసుకున్నాను. ఎలా ఎలా తెలుసుకున్నావు? ఏమండి, మనిషి అన్నిటినీ స్వాభావికంగా స్వతహాగా తెలుసుకుంటున్నాడు మనిషి. మరి అన్నిటిని నువ్వు తెలుసుకొని సాధించగలుగుతున్నప్పుడు నువ్వు నా కోసం ఎందుకు తెలుసుకోలేకపోయావు? దేవుడు అడుగుతాడు. ప్రభు, నీ కోసం తెలుసుకోకుండా చచ్చిపోయినాయా అని అంటే ఎందుకు తెలుసుకోలేకపోయావు? నేనంటే మంచే కదా. ఆ మంచి ఎక్కడుందో ప్రపంచంలో నువ్వు ఎందుకు వెతకలేకపోయావు? అవునా? మంచి భార్య ఎక్కడుందో వెతుక్కున్నావు, మంచి ఉద్యోగం ఎక్కడుందో వెతుక్కున్నావు, మంచి స్థలం ఎక్కడుందో వెతుక్కున్నావు, మంచి వస్తువులు ఎక్కడున్నాయో వెతుక్కున్నావు. అన్నింటినీ వెతుకో. మరి నన్ను ఎందుకు వెతకలేదు నువ్వు? అడుగుతాడు వాణ్ణి, ఎవరినైనా అడుగుతాడు. కనుక ఏ మనిషి అయినా సరే దేవుని ముందు తీర్పు తీర్చబడేటప్పుడు వాని క్రియల చొప్పున తీర్పు తీర్చబడతాడు. కాబట్టి నీ స్నేహితుడి కోసం నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. అతను మంచి పనులు చేస్తే ఖచ్చితంగా అతడు ఏది నిజమో తెలుసుకొని దాన్ని నమ్ముతాడు. లేదు తెలుసుకోలేకపోయాడు అనుకోండి, అది ఎవరు తప్పది? నీ కళ్ళ ముందు పెట్టాను, నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? నువ్వు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అని దేవుడు ప్రశ్నిస్తాడు. కనుక ఈరోజు ఏదైనా నిజం తెలుసుకోకుండా మనిషి చచ్చిపోతున్నాడు అనే బాధొద్దు. నిజం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుడు నీకు మేధస్సును ఎందుకు ఇచ్చాడు? ఆ ఇవ్వడానికి కారణం ఏంటి? నువ్వు తెలుసుకోవాలని, నువ్వు పరిశోధించాలని. కనుక ఇన్నిటిలో ఏది మంచిదో నాణ్యత ఎంచుతున్నావు, ఏది మంచిదో పువ్వుల్లో, కాయల్లో అన్నిటిలో మంచిని ఎంచుకుంటున్నావు. మరి ఈరోజు నీ కళ్ళ ముందు ఎన్నో ధర్మాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి, ఎన్నో గ్రంథాలున్నాయి. అందులో ఏది మంచో ఎందుకు నువ్వు ఎంచుకోలేకపోయావు? ఎంచుకోవాలి, తెలుసుకోవాలి. ఎంచుకునే ముందు కూడా ఏది నిజం, ఎందులో మంచి ఉందో అనేది తెలుసుకోవాలి, పరిశోధించాలి. పరిశోధించకపోవడం నీ తప్పు. ఏమండి, అప్పటికీ మనం చేస్తున్న సాయం ఏంటి? మనం నేర్చుకున్న మంచి అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నాం. అదే సువార్త. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఎందుకు చెప్పమన్నాడు? అరే నాన్న, మీరు నేర్చుకున్న మంచి ఏంటో ఈ సమాజానికి అర్థం కావటం లేదయ్యా, మీరు వెళ్ళి ప్రకటించండి నాయన అన్నాడు. అదే మనం చేస్తున్నాం. ఇది మంచి, ఇందులో ప్రేమ ఉంది. కానీ అది వినట్లేదు, విననివ్వటం లేదు, అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఏమండి, తెలంగాణలో మరలా చూసారనన్నా బైబిల్ తగలబెట్టేశారు, కరపత్రాలు కాల్చేశారు. అంటే ఈ అల్లరి మోక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందండి? పట్టించుకుంటున్నారు అసలు వాళ్ళు?
ఎవరో ఇతర పార్టీల వాళ్ళు ఉన్నప్పుడు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని చెప్పేవాళ్ళు నువ్వు అధికారంలో ఉంటుండి ఎందుకు మీరు అరికట్టలేకపోతున్నారు? ఈరోజు భారతదేశంలో అందరికీ సమానంగా బ్రతికే హక్కు ఉంటున్నప్పుడు ఎందుకు ఒక మతానికి సంబంధించిన వారు మరొకరి పైన దాడి చేస్తున్నారు? నీ ఇంటిలోకి వచ్చేవాళ్ళు సామాన్లు ఎత్తుకెళ్ళారా? నీ ఇంట్లోకి వచ్చి ఎవరైనా మనుషులను పట్టుకున్నారా, ముట్టుకున్నారా, చెయ్యేశారా, ఏం చేశారని మీరు అడ్డుకుంటున్నారు? గ్రామాలకు రాకూడదట, ప్రచారాలు చేయకూడదట. మరి అలాంటప్పుడు రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు? ఏమండి, రాజ్యాంగం మార్చలేదు, రాజ్యాంగంలో ఉన్నాయి, రాజ్యాంగంలోని విలువలను అమలు చేయలేకపోతున్నావు అంటే మనిషికి శిక్షలు లేవు. తప్పు చేసిన దానికి కఠినమైన శిక్ష. ఈరోజు విదేశాల్లో చూడండి, చాలా కఠినమైన శిక్షలు అమలు చేస్తారండి. పాశ్చాత్య దేశాల్లో అయితే ఏమండి వందల సంవత్సరాల శిక్ష అమలు చేస్తారు. అది బతుకుండేది 60-70 సంవత్సరాలు, కానీ 230 సంవత్సరాల శిక్ష అంటాడు అంతే. అంటే నువ్వు చచ్చినంత వరకు అక్కడ ఉండాలని, లేదని నువ్వు ఉరి తీయాలని, నిన్ను చంపాలని. ఏమండి, కొన్నిసార్లు నేరాలకి, చిన్న నేరాలు కూడా పెద్ద పెద్ద శిక్షలు. గల్ఫ్ దేశాల్లో చాలా పెద్ద శిక్షలు. ఏమండి, ఆసియా దేశాల్లో డ్రగ్స్ లాంటి వ్యాపారంలో కానీ పట్టుబడ్డారనుకోండి, ఉరి తీయడమే, చంపేయటమే. చూసారా, మన దేశంలో డ్రగ్స్కి వ్యాపారం చేస్తే, డ్రగ్స్తో పట్టుబడితే ఉరిదీరండి. అంటే బాగా వెసులుబాటు ఇచ్చేసాం మనం. అంటే మనుషులకు చట్టాల మీద భయాలు లేవు. భయం లేకపోవడం వల్ల ఎలా భయం మీరు ప్రవర్తిస్తున్నారు మనుషులందరూ. ఏమని? రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు. ఏమనంటే ప్రభుత్వాలు, ఈ మధ్యన కొన్ని ప్రభుత్వాలు ఏమని బోగట్టా తెలుసండి వాళ్ళ మాటలు. ఇదిగో, ఎవరెవరు ఎక్కువ కేసులు ఇతర పార్టీల మీద పెడతారో వాళ్ళకి మా పార్టీలో చోటిస్తాం. ఇలాంటి వాళ్ళు మీరు వినే ఉంటారు వార్తలు. అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఇతర పార్టీల వాళ్ళ మీద ఎన్ని కేసులు పెడితే మేము మీకు అన్ని పదవులు ఇస్తాం. అంటే ప్రభుత్వాలే నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నాయా? ఇది మంచిదేనా? అంటే ప్రభుత్వాలకు సంక్షేమం చేసేవాళ్ళేనా వీళ్ళు? లేదా ఒకరి మీద ఒకరు పగలు సాధించుకొని పోటీలతోని ఒకరు చంపుకొని నరుక్కునేవాళ్ళ వీళ్ళు? ఏమండి, అసలు నీకు ఓటేసి గెలిపించిందే మాకు రోడ్డేస్తామని, మాకు అన్నం పెడతామని, ప్రజలందరినీ ప్రేమతో నువ్వు చూసుకుంటావని. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏంటి? కేసులు అంటున్నావు. ఎప్పుడు చూడండి కేసులు కేసులు కేసులకి. ఎవరి మీద కేసులు? ఆడిని అరెస్ట్ చేసాం, వీడిని అరెస్ట్ చేసాం, వీడిని లోపలేసాం, వాడిని లోపలేసాం, వీడి మీద పగ సాధిస్తున్నాం, వాడి మీద పగ సాధిస్తున్నాం. అంటే నువ్వు పగలు సాధించడానికా వచ్చావు? కక్షలు సాధించడానికా నీ నోటీస్ గెలిపించావు? నీకు ఎవరెవరి మీద అయితే పగ ఉందో వాళ్ళందరి మీద పగ తీర్చుకోరా అని చెప్పా నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించావు మేమందరమే కాదే. ఒక ప్రభుత్వానికి నియమించడానికి ఒక అధికారిని, ఒక ఎమ్మెల్యే, ఎంపీని మనం ఎన్నుకున్నామంటే సంక్షేమం, ప్రజలకు మంచి చేసేవాడిగా ఉండాలి అధికారి. మరి వీడు అధికారానికితో గద్దెలెక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు? కక్ష సాధింపులు, పగ సాధింపులు. ఒక ప్రభుత్వాన్ని కాదండి, ఏ ప్రభుత్వాలైనా అంతే. ఏమంటే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడేమో ఈ నాయకులందరినీ జైల్లో పెడతారు, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులందరినీ జైల్లో పెడతారు. అంటే ఇలా మీరందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయన్నమాట, ఎవడు అధికారంలోకి వస్తే వాడి వ్యతిరేకులందరి మీద కక్ష సాధింపు చేయటం. అది ఏ పార్టీ అయినా తప్పు అలా చేయటం, ఏ పార్టీ అయినా. కనుక వీళ్ళు ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి? కఠినమైన శిక్షలు అమలు జరగకపోవటం వల్ల అటు ప్రజలు అలాగే మారిపోయారు, ప్రభుత్వాలు అలాగే మారిపోయాయి. ఇంకా ప్రజలకు మంచి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మనం ఈరోజు మంచి చెప్పడానికి, ప్రకటించడానికి వెళుతుంటే కొడుతున్నారు, అడ్డగిస్తున్నారు, బైబిల్ని తగలబెడుతున్నారు. భయం లేకుండా పోయింది మనుష్యులకి. అంటే చట్టాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్ ఎవరిదో తెలుసా అండి? అధికార యంత్రాంగానిది. నువ్వు అధికారిగా ఉన్నావు అంటే కారణం ఇలాంటి వాటిని నియంత్రించాలి. ఇలాంటి వాడికి, తప్పు చేసిన వాడు ఒకసారి గట్టిగా శిక్ష పడితే ఇంకొకసారి వాడు చేయడు. కనుక మనం మంచి చెప్పడానికి వెళుతున్నాం. ఎందుకు చెప్పాలి? ఏది మంచో ఏది చెడో తెలుసుకోరా నాయన, సోదరా తెలుసుకోరా బాబు అని మనం అంటున్నాం. చెప్పకూడదా? చెబుతాం. నీ పిల్లలకు నువ్వు చెప్పవా ఇది మంచి ఇది చెడని? ఏమండి, రే నాన్న తప్పు మాట్లాడకూడదురా, కొట్టకూడదురా, మన పిల్లలకు నేర్పిస్తాం. చెప్పకూడదు? అది చెప్పాలి. తెలియని వాడికి చెప్పడం అనేది ధర్మం, కర్తవ్యం అయితే ఈ దేశంలో చాలామందికి ఏది మంచో ఏది చెడో కూడా కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పడం మతం అంటే ఎలా? మీరు చెప్తున్నారంటే మతాన్ని చెబుతున్నారంటే మతం కాదురా, మంచిని చెబుతున్నారు.
కనుక ఇలా ప్రకటిస్తున్నప్పుడు, కరపత్రాలు పంచుతున్నప్పుడు, ఎన్నో ప్రకటనలు జరుగుతున్నప్పుడు మరి స్నేహితుడు విన్నాడా లేదా? వినే ఉంటాడు. ఏమాత్రం అసలు యేసుప్రభు పేరు కూడా వినుండడా వీడు? బైబిల్ గురించి మంచి కూడా వినుండడా? చెప్పండి. మరి నీ స్నేహితుడు అంటున్నావు, నువ్వు ఏ రోజు మంచి వాడితో మాట్లాడుండవా బైబిల్ కోసం? కనుక నీళ్ళ దగ్గర ఉన్న మంచి, నీలో ఉన్న మంచి అంటే చూచినప్పుడు ఏంటి వీడు అందరిలా లేడు, అందరిలా వీడు బూతులు మాట్లాడట్లేదు, అందరిలా వీడు ప్రవర్తించట్లేదు, అందరిలా వీడికి చెడు అలవాట్లు లేవు, వీడు చాలా భయభక్తులతో ఉన్నాడు, ఏంటి ఏంటి నీలో ఉంది అని ఒక చెడ్డవాడు కూడా ఒక మంచివాడిని చూసి మారే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు? మంచి సహవాసం నువ్వు వాడికి ఇవ్వగలిగితే. ఏమండి? ఒక చెడ్డవాడు మంచివాడు కలిస్తే ఏమండి, ఒక మంచివాడు చెడ్డవాడిగా మారిపోతున్నాడా, లేదా ఒక చెడ్డవాడు మంచివాడిగా మార్చగలుగుతున్నాడా? ఎవరు ప్రభావం ఎక్కువ ఉందో చెప్పండి. అది ఆలోచించుకోవాలి. మీరు స్నేహాలు చేయండి ఎవరితోనైనా, కానీ వాళ్ళని మీరు మార్చగలుగుతున్నారా, లేదా వాళ్ళ దారిలోకి మీరు మారిపోతున్నారా? స్నేహాలు చేసి చాలామంది వాళ్ళ త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. ఏమిటి? తాగుబోతుడితో నేను స్నేహం చేసి నువ్వు తాగుబోతు అయిపోకూడదు. వాడు తాగుడు చెడు అలవాటు మాన్పించు. ఏమండి? దొంగోడితో నువ్వు సహవాసం చేసి వాడు దొంగతనం మాన్పించు, మంచి చెప్పి. అంతేకాదు నువ్వు కూడా కన్నాలు వేయడానికి బయలుదేరక వాడితో. అది కాదు నేర్చుకునేది. ఈరోజు బైబిల్ ద్వారా మనం నేర్చుకుని సమాజానికి చెప్పి ప్రకటించేది ఏంటంటే, అరే మంచి చెయ్యండి రా, మంచి నేర్చుకోండి రా, మంచిగా ఉండండి రా. మరి వినట్లేదే? ఎంతమంది వినట్లేదు ఈరోజు? వినివాడు మారాలా వద్దా? ఏది మంచో తెలుసుకొని మారాలా వద్దా? క్రైస్తవుడు ఇన్ని తిడుతున్నా, ఏం చేస్తున్నా వాళ్ళు మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతున్నా. కానీ ఏది హైందవుల దగ్గరికి వెళ్ళి మీరు అలాగనండి చూద్దాం. వాళ్ళ దేవాలయాల దగ్గరికి కానీ వెళ్ళి, లేదంటే వాళ్ళ పండగల దగ్గరికి కానీ వెళ్ళి మీరు గట్టిగా మాట్లాడి అసలు మీరు బయటికి రాగలరా? చితక్కొట్టేస్తారు మిమ్మల్ని అందరిని. శుభ్రంగా దేహశుద్ధి చేసేస్తారు మిమ్మల్ని. పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. ఎందుకంటే ఒంటి నిండా దెబ్బలే, రక్తాలు కూడా కారేటట్టుగా కొడతారు. అవసరమైతే చంపేస్తారు కూడా. ఉత్తర భారతదేశంలో అయితే చంపేస్తారు. ఏమండి? ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ అలా మారిపోయారు. అంటే ఏంటి? మేము ఎవరినైనా కొడతాం, ఎవరినైనా తిడతాం, ఎవరినైనా నరుకుతాం, ఎవరినైనా చంపుతాం. మరి క్రైస్తవును అలా చేయలేవుగా. అప్పుడు వాడు చూసి ఏమనుకోవాలి? ఏంట్రా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత మంచిగా ఉన్నారేంటి, ఇంతకు వీళ్ళు నేర్చుకుంటున్న మంచి ఏంటి? వాడు ఒకవేళ మిమ్మల్ని చూసి కూడా వాడు మారకపోతే, తాను ప్రశ్నించుకోకపోతే ఖచ్చితంగా శిక్షగా నరకానికి పోతాడు వాడు. ఎందుకంటారా? తెలుసుకోవాలి. ఎందులో మంచి ఉందన్నది ప్రతి మనిషి విచక్షణతో ఆలోచించాలి. నేను గుడ్డిగా ఇందులోనే పుట్టాను కాబట్టి ఇందులోనే చస్తాను, ఇందులోనే ఎలాగో అలా పోతాను అని అనుకుంటే ఎలా? ఏది మంచో తెలుసుకో. నువ్వు క్రైస్తవుడిగా పుట్టినందుకు నా బైబిలే రైట్ అని అనుకోకూడదు. ఏది నిజం, ఇందులో ఎంతవరకు సత్యం అనేది నీ అన్వేషణ, నీ పరిశోధన నువ్వు కూడా ఉండాలి కదా. నీకు ఒక్కసారి నువ్వు అన్వేషణతో పరిశోధనతో సాధిస్తే నువ్వు చాలా స్టాండర్డ్గా ఉంటావు. అందులో నిన్ను ఎవరు కదలపలేరు ఇంకా. కనుక నాన్న, నీ స్నేహితుడి విషయంలో ఏం జరిగిందో వాని యొక్క క్రియలను బట్టి దేవుడు వానికి తీర్పు తీరుస్తాడు. కనుక ఇక మీదట నువ్వెవరితో స్నేహాలు చేసినా ఆ స్నేహితుల్ని మంచిగా మార్చడానికి నీ వంతు ప్రయత్నం చేయి. నువ్వు చెప్పు, ఇది మంచి అని చెప్పు. వాడితో స్నేహం చేయడం అంటే ఊరికనే ఫ్రెండ్షిప్ కాదు కదా. నీ మంచి ఏంటో వాడికి నేర్పించు, వాడికి ప్రకటించు. అదే ఫ్రెండ్షిప్. ఏమండి? ఏమి చెప్పకుండా ఊరికనే స్నేహం ఏంటి? కనుక వాడికి ఒకసారి చెప్పేయి, వాడు విన్నాడా లేదని తర్వాత ఒక మంచిని ప్రకటించి అంతే. మారలేదా? దేవుడు అడుగుతాడు. ఒకసారి నీ స్నేహితుడు చెప్పాడు కదరా, నువ్వు ఎందుకు వినలేదు? చెప్పాడు ప్రభు, నేను వినలేదు. ఎందుకు? అవును ప్రభు, అప్పుడు నాకు మతపిచ్చితో ఉన్నాను, నేను అప్పుడు నేను అహంకారిగా ఉన్నాను, నేను వినలేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? అంటే తెలుసుకోండి నువ్వు వినలేదు అనమాట. కనుక నీ తప్పు, శిక్ష అమలు చేయండి వాడికి అంటాడు. కనుక అలా దేవుడు వాని క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వేమి వాని విషయమై దిగులు పడవద్దు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. వందనాలన్నీ, నా పేరు అరుణ. నేను దేవుడు అంటే ఏంటో తెలియక ముందు ఒక హిందువుని ప్రేమించి వివాహం చేసుకున్నాను. ఇప్పుడు అతనిని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ అతను మారటం లేదు. అతడు హిందూ మతాన్ని బాగా బలంగా నమ్ముతున్నాడు. తనని వదిలేద్దాం అనుకుంటే తనకు ఏ చెడ్డ అలవాటు లేదు. అతని పట్ల నాకు నెమ్మది లేకుండా పోయింది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? భార్యాభర్తలు ఏక శరీరులు అని బైబిల్ చెప్తుంది. మరియు ఆయనకు నేనంటే చాలా ప్రేమ ఉంది. నాకు కూడా ఆయనంటే చాలా ఇష్టం. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేస్తావమ్మా అరుణ? వదలొద్దు, నీ భర్తతోనూ ఉండు, కాపురం చెయ్యి. అతను మారినంత వరకు ఎదురు చూడు. ఎంతకాలం? నువ్వు చచ్చిపోయినంత వరకు, లేదా నీ భర్త చచ్చిపోయినంత వరకు ఎదురు చూడు. ఏం చూడకూడదా? అంటే ఈరోజు అనుకుంటే టక్మని రేపు మారిపోవాలా? మారడు. మరి అలాగ అనుకుంటే దేవుడు
భూమి మీద ఉన్న ఎంతమంది మనుష్యుల మార్పు కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి దీర్ఘశాంతంతో? దేవునికి ఉన్నది ఏంటో తెలుసు, మన పరలోకపు తండ్రికి దీర్ఘశాంతము. అవునా? ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతమంది కిరాతకులు బతుకుతున్నారు చెప్పండి, ఎంతమంది నేరస్తులు బతుకుతున్నారు, దొంగలు, దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు. లోకంలో లేరా చెప్పండి? మొత్తం అంతా వాళ్ళే మెజారిటీ. ఎక్కడో 1% మంచి వాళ్ళు ఉంటున్నారేమో, మిగతా 99% మంది అందరూ కూడా దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వాళ్ళే. మరి వాళ్ళంతా ఎందుకు ప్రాణాలతో బ్రతుకున్నారంటారు? ఇంకా దేవుడు వాళ్ళని చంపేయటం లేదా? ఏమండి? దేవుడు వాళ్ళ మీద పగ సాధించటం లేదా? దేవుడి స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? ఏమండి? మనం ఉంటే ఎంతవరకు లోకం ఉంటుందా? నిన్ను ఒక మాట అన్నందుకే పక్కన ముందు లేపేస్తావు. అని నిన్ను కొట్టలేదు, ఏమీ అనలేదు, కానీ కేవలం నిన్ను ఒక మాట దూషించాడు అని నీకు ఉంటేనే వాడి పీక లోతు పగ ఉంటుంది నీకు, నన్ను ఇంత మాట అంటావా నువ్వని. కానీ మరి ఈరోజు దేవుడిని ఎన్ని మాటలు ఈ సమాజం అంటుంది చెప్పండి. నాస్తికులారులు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు గొప్ప దేవుడట్రా, దేవుడు ఉన్నాడట్రా, ఎక్కడున్నాడు దేవుడు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమండి? ఇక బైబిల్ కించపరుస్తూ ఎంత అవమానకరంగా ఇస్లాంలో ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు, హైందవ్యంలో ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు వదరబోతులు. మరి వీళ్ళందరినీ చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, అవునా? ఉన్నాయా లేదా? వాళ్ళకి లైఫ్ టైం ఉంది. మరి దేవుడు ఎందుకు చంపకుండా ఉంచేశాడు? ఏరా నన్ను నిన్ను మాటలు మాట్లాడతావా? యెహోవా ఎవడో అని అంటావా? నేను ఎవడో తెలియదు అంటావా? నేను తప్పుడు దేవుడిని అంటావా? చంపేశాడా? ఎవరిని చంపేశాడు చెప్పండి? అంటే దేవుడికి ఎప్పుడు కూడా తొందరపాటుతనం లేదు, మనిషికి ఉంటుంది తొందరపాటుతనం. దేనికోసం? పగ తీర్చుకోవడం కోసం తొందరపాటుతనం. అన్నిటికీ తొందరపాటుతనమే వద్దు. తొందరపాటుతనంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరమైనవే. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైనవే. కనుక ప్రతిదానికి ఓర్పు కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం అన్నాడు. అందుకే తండ్రి, పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న మనుషులందరి పట్ల ఏముందట? దీర్ఘశాంతము గలవాడు అన్నాడంతే. ఆ దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. ఏమని? మారుతాడులే, 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 ఈరోజు కాకపోయినా రేపైనా మారుతాడులే. ఏమండి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు అందరిళ్ళలోకి వెళ్ళి మరి బయటికి ఈడ్చుకొచ్చి చంపాడా అందరినీ? మరి అప్పుడు పౌలుని ఎందుకు చంపలేదు దేవుడు? పౌలుని ఎందుకు చంపలేదు చెప్పండి? చంపేస్తే మరి ఈరోజు ఇన్ని సంఘాలు కట్టుండేవాడా ఆయన? ఆ రోజే స్టెఫెన్ చంపినప్పుడు వెరీ గుడ్, భలే చంపారా, రాళ్ళతో కొట్టి చంపడం సాక్షిగా ఉన్నాడట. నేనే ఐ విట్నెస్. స్టెఫెను లాంటి గొప్ప భక్తుడిని రాళ్లతో అన్యాయంగా చంపుతుంటే అక్కడ నిలబడున్నాడు పౌలు. మరి ఇవన్నీ దేవుడు చూశాడా? చూస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఎందుకు? తర్వాత మారుతాడని. ఏమంటే మారాడా? మరి పౌలు మారాడా? మారాడు. సులువు మీద దొంగ ఎప్పుడు మారాడు చెప్పండి? ఇక ప్రాణం పోద్దన్న టైంలో మారాడండి. అప్పటి వరకు బందిపోడు దొంగవాడు. అంటే దేవుడు అంతవరకు ఎందుకు ఉంచాడు వాడిని? అంతవరకు ఎందుకు ఉంచాడు? మారుతాడేమో అని ఆశ దేవుళ్ళు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఏంటో తెలుసా అండి? భూమి మీద అర్ధాంతరంగా చనిపోయేవాడు ఎవడైనా సరే దేవుడు వాడికి ఛాన్స్ ఇచ్చే ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు వాడికి అవకాశం ఇచ్చే ఉంటాడు మారడానికి. అవకాశం ఇవ్వకుండా ఎవరిని చంపాడండి దేవుడు? అవకాశం ఇవ్వకుండా ఎవరి ప్రాణాన్ని ఆయన తీయడండి. పోయాడు అంటే ఏంటన్నాడు? చాలా ఛాన్సులు ఇచ్చాడనమాట వాడికి చాలా ఛాన్సెస్ ఇచ్చాడు వాడికి. కానీ వాడు మారలేదు. మారలేనప్పుడు ఇంకెన్నిసార్లు చెప్పినా వీడు మారరా, తీసే ఇంకెందుకు. కనుక దేవుడు ఓర్పు కలిగి మనుషులందరి కొరకు ఆయన ఎంత సహనం కలిగి ఉంటున్నప్పుడు అమ్మా, మన తండ్రిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? నా తండ్రి లోకంలో ఉన్న పాపాత్ములందరి విషయమై ఎంత సహనం కలిగి ఉంటున్నప్పుడు, ఇప్పుడు నీ భర్త రోజు నేను చెడ్డోడా? నువ్వే అన్నావు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అండి. వెరీ గుడ్, చాలా ప్రేమించు, బాగా ప్రేమించాయని. నిన్ను కూడా ఆయన బాగా ప్రేమిస్తున్నాడట. ఏ చెడు అలవాట్లు లేడు, ప్రేమగా చూసుకుంటాడట. ఎందుకు వదిలేయడం మరి? అంటే దేవుడు నమ్మనంత మాత్రం వదిలేస్తావా? తప్పు కదా. మార్చుకో. నీ ప్రవర్తన వల్ల, నీ భక్తి వల్ల ఏదో ఒక రోజు మారుతాడు. మారే సందర్భం వస్తుంది. అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు కాబట్టి వదిలేయాలి అనేం లేదు. చేసుకో, పర్లేదు. అవిశ్వాసాలను పెళ్లి చేసుకోవడం తప్పు అని చాలామంది అనుకుంటుంటారు. ఏడు అక్కడికి ఏదో విశ్వాసం ఏదో గొప్పోళ్ళు అయినట్టుగా.
ఏమండి? అంటే క్రైస్తవుల్లో ఒకళ్ళు నిజంగా అమ్మాయిని అబ్బాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళది పెద్ద ఉద్ధరించేస్తారు అనుకున్నావా? ఎంతమంది క్రైస్తవ పెళ్ళిళ్ళు వివాహాలు చేసుకున్న వాళ్ళు విడాకులు కాకుండా పోలేదు చెప్పండి? ఆలోచించండి. క్రైస్తవ వివాహాలు చేసిన వాళ్ళు ఎంతమంది భర్తల్ని భార్యలు విడిచిపెట్టి పోలేదు చెప్పండి? క్రైస్తవులనే చేసుకున్నావు, మరి క్రైస్తవుడనే అనుకున్నావు, క్రైస్తవురాలనే అనుకున్నావు. కనుక ఇక్కడ క్రైస్తవుడా క్రైస్తవుడు కానివాడా అని కాదు. నేను చాలాసార్లు ఎప్పుడు చెప్తాను, అందుకే పెళ్లి విషయంలో మెయిన్ కావాల్సింది ఏంటి? స్వభావం. వాడు గుణం ఎలాంటిదో చూడు, వాడు మంచోడు కాదో చూడు, వాడికి చెడు అలవాట్లు ఉన్నాయో లేదో చూడు. నీ దగ్గర నటిస్తున్నాడేమో అది కూడా చూడు. నీ దగ్గర మంచిగా ఉంటాడు, మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయని అడిగాడు, అబ్బాయి నాకు సిగరెట్ తాగడం కానీ మందు తాగడం కానీ ఏ అలవాటు లేదంటాడు. నువ్వు అమాయకమైన గొర్రెలను నమ్మేసి లవ్ చేసావు అనుకో, ఏం చేస్తాడు? నీ దగ్గర కనబడ్డు, కానీ పెళ్ళైన ఒక వారంకి సీసా తెచ్చి పెడతాడు ఇంట్లో, ఓపెన్ చెయ్యి అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా ఏమండి, ముడిపడిపోయింది కదా, అప్పుడు ఏం చేయలేము. కనుక ఎప్పుడు కూడా ముందే అన్నిటినీ ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి మాయగాడు. ఎప్పుడు కూడా మనిషి బాగా ఓవర్ యాక్టింగ్ నటిస్తాడు, అందరి దగ్గర చాలా మంచివాడుగా నటిస్తాడు. ఆ మంచిని చూసి నువ్వు నమ్మేస్తే ఎలా? వద్దు, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు, నీ ఇరుగు పొరుగులను నమ్మొద్దు, ఏమండి, నీ బంధువులను నమ్మొద్దు. దేవుడు ఒక్కడిని నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే. మిగతా మనుషులు అంటారా, ఈరోజు నమ్మకంగా ఉన్నా రేపు నమ్మకంగా ఉండరు. ఈరోజు మంచిగా కనబడినా రేపు మంచిగా ఉండరు. కనుక అలాంటి వాళ్ళను నమ్మే కంటే నమ్మకమైన దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచితే ఎవడి మెడలు ఎలా వంచాలో దేవుడికి తెలుసు. అవునా? దేవుడు తలుచుకుంటే వంచగలడు ఎవరినైనా సరే. ఆయన తలుచుకుంటే ఏంటండి, రాత్రే భక్తిపరుని చేసేస్తాడు ఆయన్ని. వాడికి ఎలాంటి కోటింగ్ ఇస్తే, ఎలాంటి శిక్ష విధిస్తే, లేదంటే ఎలాంటి జీవితంలో వాడికి మెలికి తీసుకొస్తే వాడు దెబ్బకు దేవుడా అంటాడా అనేది ఆయనకు తెలుసు. దేవుడు భయపెట్టలేక ఈ సమాజాన్ని? చెప్పండి. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి ఈ మానవాళ్ళని భయపెట్టడానికి? భయపెట్టేయగలడు. కానీ భయంతో వచ్చే మార్పు కన్నా నీకు నువ్వుగా మారటం అనేది చాలా ఉత్తమం. ఏమండి, ఆ భయంతో కూడిన మార్పు మంచిది కాదు సుమా. మన పిల్లలు మనం రాగానే టక్కన ఫోన్ పక్కన పెట్టేశారు అనుకోండి, ఎంత మంచోళ్ళు నా పిల్లలు అనుకోకు, నువ్వు వచ్చావు కాబట్టి భయంతో పక్కన పెట్టేశారు. అవునా? నువ్వు లేకపోయినా వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉన్నారనుకోండి ఫోన్ పట్టుకొని, అప్పుడు ఏంటనమాట వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచిగా ఉన్నారు. నువ్వు ఉన్నప్పుడు నటిస్తున్నట్టుగా పుస్తకాలు తీసి చదువుతున్నారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత గెంతులేస్తున్నారు అనుకోండి, అది భయమా? అది భక్తా? కాదు. నువ్వు ఇంట్లో లేనప్పుడు కూడా వాళ్ళు బుద్ధిగా బైబిల్ చదువుకుంటారు అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? అబ్బా వీళ్ళండి పిల్లలంటే, వాళ్ళు మంచోళ్ళు. అమ్మా నాన్నలు ఉన్నప్పుడు ఒకలాగా, నా అమ్మా నాన్నలు లేనప్పుడు ఒకలాగా. అలాగే మనం కూడా వాళ్ళే పిల్లలే కాదండి, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు మరొకలాగా నటిస్తుంటాం మనం. అది మంచి పద్ధతి కాదు. మనం ఎలాగ ఉన్నాం అలాగే ఉండండి ఎప్పుడూ. కనుక ఎలా ఉండాలో అనేది సమాజాన్ని చూస్తే ఒకళ్ళు మీరు మోసపోతారు. ఎందుకంటే అందరూ నటినట్లే, అందరూ భయంతో ఉన్నట్టుంటారు. అలాంటి భయం ఉండకూడదు. దేవుడి మీద ఎప్పుడైతే భయం ఉంటుందో ఏ మనిషి అని ఎక్కడైనా చాలా బాగుంటాడు. అలాంటి భయం కావాలి. అలా దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఏదో బలవంతంగా భయపెట్టేసి వాళ్ళకి ఆయనకు లోపరుచుకొని అనుకోలేదు. ఏమండి, ఒక భార్య భర్తను చూసి రాగానే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసి, ఏమండి కాళ్ళు కడుక్కుంటారండి, భోజనం పెట్టమంటారండి అని ఎందుకు అడుగుతుంది? గౌరవంతో ప్రేమతో అడగాల. అంతకు ముందు రోజు అలా అడగనందుకు శుభ్రం కొట్టేశాడు అనుకోండి, ఏమండి గాయం చేశాడు అనుకోండి, శుభ్రంగా తన్నాడు అనుకోండి, దానికోసం భయంతో రాగానే భర్తగా నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే నువ్వు ఎదురుకుండా ఉండాలి అని ముందు రోజు కోటింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది రెండో రోజు? మరి పరిగెట్టుకొని వెళ్ళిపోద్ది. అదే భయంతో కూడిన ప్రేమ. నిజంగా నా భర్త అని ప్రేమతో నీ దగ్గరికి రావాలి. మా ఆయనండి అలసిపోయి వచ్చారండి, ఏం కావాలండి చెప్పండి మీకు. అలా ప్రేమతో కూడిన భక్తే గొప్పది, కానీ భయంతో కూడిన భక్తి ఎప్పుడు మంచిది కాదు. అది నటనే అవుతుంది. కనుక నీ భర్త దగ్గర ఎప్పుడు కూడా నువ్వు మంచిగానే ఉండమ్మా. ఆయన మారుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వే సర్టిఫికేట్ ఇచ్చావు ఏమని, తనకి ఏ చెడ్డ అలవాటు లేదంటే మంచోడే కదా. బయట విషయాల్లో మంచోడుగా ఉన్నాడంటే అంత మంచోడు నీ దగ్గరున్న మంచిత త్రోవలోనికి ఎందుకు రాడు అనుకున్నావు? ఖచ్చితంగా వచ్చేస్తాడు. దేవుడిని అడుగు సహాయం, దేవుడు కూడా సహాయం చేస్తాడు. కనుక మీరిద్దరు ఏకదేహం కాబట్టి
అతని పట్ల నెమ్మది లేకుండా నువ్వెందుకు నెమ్మదికి లేకుండా మెంటల్ టెన్షన్ పెట్టుకున్నావు? నా భర్త మారలేదు, నా భర్త మారలేదు, నా భర్త మారలేదని. నీ భర్త మార్పు కోసం దేవుడే ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతం ఇప్పుడే విన్నావు కదా, ముందు ప్రశ్నలో చెప్పాను. అన్నిటి కోసం ఎదురు చూస్తాడు ఆయన. అందరి మార్పు కోసం ఎదురు చూస్తాడు ఆయన. కాబట్టి ఆ మార్పు కోసం ఎదురు చూసినప్పుడు నీ భర్త కూడా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి కోరుకుంటున్నప్పుడు దేవుడు తన వంతు సహాయం చేయడం మార్పు కోసం, అది నీ ద్వారా, ఇంకెవరి ద్వారా, పరిస్థితుల ద్వారానో ఏదో ఒక విధంగా ఆయన నీ భర్తను మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడమ్మ. కనుక నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు. అంటే ఏంటి, నా భర్త మారలేదు, గుడికి రావట్లేదు, ఇలాగని చెప్పి గొడవలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు గుడికి వస్తావా రావా అని. బలవంతంగా ఏం తీసుకొస్తారు మీరు? ప్రేమతో తీసుకురండి, మంచిగా తీసుకురండి. బలవంతంగా ఎందుకు తీసుకురావాలి? ఏదో ఒక సమయంలో మార్పు వచ్చినప్పుడు, మారే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారుతారు. కనుక ఈ లోపును మానసికంగా కృంగిపోయి అతనితో ఎడమొహం పెడమొహంగా ఉండి అనవసరంగా మీ కాపును కలతలు తెచ్చుకోవడం కన్నా ప్రేమగా అతనితో ఉంటూ, ప్రేమతో అతన్ని గెలుచుకుంటూ, నువ్వు నేర్చుకుంటున్న భయం, భక్తి, దేవుని అందలేదు ఏదో ఆయన కనుపరుస్తూ నువ్వు ఆయన ముందే ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నిన్ను చూసి ఆయన మారిపోతాడమ్మా. నువ్వు నమ్ము ఈ మాట, దేవుడు చెప్పిన మాట. ఓకేనా? తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడికి మంచి చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. తర్వాత ప్రశ్న. అన్నయ్య వందనాలు, నేను చంద్రసాగర్ని. నా ప్రశ్నకు జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నయ్య. అలాగే ఈ ప్రశ్నలో నాకు ఇంకొక సందేహం. మీరు వివరించిన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరం ధరించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన మరుక్షణమే ఆయన పరలోకం వెళతారు కదా. ఆత్మలో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఇంకా ఎక్కువ సంతోషించి ఉంటాడు కదా అన్నయ్య. నా సందేహం, ఆత్మ వేరే, మహిమ శరీరం వేరు వేరా? యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత 3 రోజులు పరలోకంలోనే ఉన్నారా? తండ్రి దగ్గర ఆత్మరూపంలో ఆ తరువాత మరలా మహిమ శరీరం ధరించుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోయారా పరలోకానికి? అలాగే ఆత్మగా ఉన్నప్పుడు ఆయన 3 రోజులు ఉన్నారు, మహిమ శరీరం ధరించుకున్న తర్వాత 8 రోజులు ఉన్నారు. అంటే మనం అనుకోగలమా? ఎలాగైతే మహిమ శరీరాన్ని ముట్టుకుంటామో అలాగే అనియా మీరు చెప్పిన ప్రకారంగా మహిమ శరీరానికి చాలా ప్రాముఖ్యత ఉంది, అర్థమవుతుంది. ఆ శరీరానికి మొదటిగా ప్రభువారు దేవుని కనుపరుచుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు పరలోకానికి వెళ్ళారు. శరీరంలోనికి వచ్చిన తర్వాత, మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, శిష్యులందరితో మాట్లాడిన తర్వాత. అనే నా సందేహం, ఆత్మ వేరే, మహిమ శరీరం వేరా? అంటే తండ్రి అయిన దేవుడు నేలమట్టితో నరుని నిర్మించాడు. అలాగే తరువాత రెండోసారి మనకు మహిమ శరీరాన్ని కూడా నిర్మించి ఇచ్చాడు. 2 కొరింథీ 5:1 ప్రకారంగా ఇక్కడ 3 కనబడుతున్నాయి మనకు. దేవుని ఆత్మ, మట్టి నుంచి నిర్మించిన శరీరం, మహిమ శరీరం అన్య. ఎక్కడ మనకి ఏదైనా 3 అనేది ప్రాధాన్యతగా అనిపిస్తుంది? నాకు చిన్న సందేహాన్ని నివృత్తి చేయగలరు. అవును, ఇంకేంటి, నువ్వే ప్రశ్నించి నువ్వే జవాబు చెప్పినట్టున్నావు. ఏనా? ఓకే, నువ్వు అనేది అంతా రైటే. 3 ఉన్నాయి. ఆత్మ ఉంది, భూమి మీద బ్రతకడానికి మానవ దేహం ఉంది, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకాన్ని అనుభవించడానికి మహిమ శరీరం వస్తుంది. యేసుప్రభు ముందే వెళ్ళిపోయాడు కాబట్టి పరలోకానికి ఆయనకి ఇచ్చేశాడు దేవుడు. కానీ మనం తర్వాత వెళ్తాం కదా. ఇప్పుడు మనం అంతా చచ్చిపోయిన వాడిని ఎక్కడికి వెళ్తాం? ప్యారడైస్, 3వ లోకం, 3వ ఆకాశం, మృతుల లోకం అంటారు దాన్ని. పాతాళ లోకంలో నీతిమంతులు ఉన్న చోటు ఒకటి ఉంది, అనీతిమంతులు ఉన్న ఒక చోటు ఉంది. అక్కడ శరీరాలు ఏముండవు, ఆత్మ మాత్రమే ఉంటుంది. అప్పటికి శరీరం భూమి మీద, నీ దేహం ఫిజికల్ బాడీ మట్టిలో ఉంటుంది, నీ ఆత్మ మాత్రం పరదేశంలో ఉంటుంది. పరలోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు అన్నట్టుగా 2 కొరింథీ 5:1 ప్రకారంగా ఆ శరీరాలన్నిటినీ దేవుడు మనకు పంపిస్తాడు. అక్కడి నుంచి వచ్చే శరీరాన్ని దీని మీద ధరించుకుంటాం. అంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆత్మ వచ్చేస్తుంది, భూమి మీద మనం విడిచిపెట్టేసిన మట్టి శరీరం వచ్చేస్తుంది, పరలోకం నుంచి వచ్చిన సూట్ కూడా మనకు వచ్చేస్తుంది. అంత మొత్తం 3 పార్ట్లుగా కలిసిపోయి మనం వెళతాం. నీకు అర్థమైందో లేదో? యేసుప్రభు వారి ఉదాహరణ. యేసుప్రభు వారు పరలోకంలో ఉన్నారు ఆత్మగా. భూమి మీదకి వచ్చాడా? ఏమొచ్చింది ఆయనకి? మరియమ్మ గర్భంలోంచి దేహం, మట్టి శరీరం వచ్చింది ఆయనకి. అవునా? మట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి. సిలువలో చచ్చిపోయాడు కదా ఆయన. శుక్రవారం సిలువలో చచ్చిపోగానే శరీరం మాయమైపోయిందా? శరీరం ఉందా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని దొంగతో అన్నాడంటే ఆయన శరీరం వెళ్ళిపోయిందా, ఆత్మ వెళ్ళిపోయిందా? పరదేశికి ఆత్మ వెళ్ళిపోయింది, దేహం ఎక్కడుంది? సిలువలో ఉండిపోయింది. ఆ తర్వాత వీళ్ళు దించటం, దానికి సుగంధ ద్రవ్యాలు రాయటం, దాన్ని చుట్టటం, దాన్ని సమాధిలో పెట్టడం,
3 రోజుల శవం అక్కడ ఉండటం, 3 రోజులు అక్కడే ఉంది. మరి శవం ఎక్కడే ఉంది, యేసుప్రభు ఆత్మ మాత్రం పరదేశికి వెళ్ళిపోయింది. ఆదివారం ఉదయం పరదేశం నుంచి వచ్చేసాడు ఆయన. ఎక్కడికి వచ్చాడు ఆయన? పరలోకంకి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఆయన 3వ లోకం నుంచి 2వ లోకానికి వచ్చాడు. 2వ లోకం అంటే మనమున్న లోకమే. అంటే 3 లోకాల మర్మాలు చదివితే మీకు అర్థం అవుతుంది ఆ పాఠం క్లియర్గా. కనుక 3వ లోకం నుంచి 2వ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? సమాధి దగ్గరికి వచ్చాడు. మరియమ్మ అక్కడే కదా కాచుకొని కూర్చోంది, మగ్దలేని మరియా. ఏమంటే వీళ్ళు వెళ్ళి, శిష్యులు వెళ్ళి ఆ రాయి దొర్లించుండగా చూశారు వీళ్ళు. అంటే దేవదూత వచ్చింది పైనుంచి. అంటే దేవదూతలు ఎందుకు వచ్చాయి అబ్బా? సూట్ తీసుకొచ్చాయి ప్రభు వారికి. ఏం తీసుకొచ్చాయి? మహిమ శరీరం. ఎందుకంటే అది దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం అన్నాడు. భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను 2 కొరింథీ 5:1 ఉంటుంది కదా, చాలాసార్లు మనం చదువుకున్నాం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను దేవుని చేతి పని కాక, దేవుని 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 చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉంది. అంటే మీ అందరికీ బాడీలు ఉన్నాయా? దేవుడు మనందరికీ సూట్లు తయారు చేశారండి. ఎలాంటి సూట్లు? భూమి మీద బ్రతకడానికి ఈ బాడీ కావాలి, పరలోకంలో అనుభవించడానికి కూడా ఒక బాడీ కావాలి. అంటే ఇలా రోడ్లు వేస్తే మనం నడిచి వెళ్ళడాలు కాదు, మరి అక్కడ ఎగిరిపోతామో ఎలా ఉంటామో మనకు తెలియదు. అంటే ఆ లోకానికి సూట్ అయినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో నీళ్లు తాగాలనుకోండి, మన నోట్లో నాలుగు ఉండాలో వద్దా? ఈ లోకంలో ఏమైనా తినాలనుకోండి, మనకు 32 పళ్ళు ఉండాలో వద్దా? ఉండాలి. అది తినేసి గొంతులు వేసేస్తే కింద పడిపోతాయి. కనుక దానికంటూ ఒక జీర్ణ వ్యవస్థ, ఏమండి, దానికి సంబంధించిన శరీరం, అవయవాలు, దాని నుంచి వచ్చిన శక్తి ఆ అవయవాల్లోనికి వెళ్ళటం, అందుకే చేతులు కదలటం, కాళ్ళు కదలటం, ఏమండి, నోరు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ లోకానికి సంబంధించి ఏదైనా సంతోషం, ఏమండి, ఏ సుఖమైన అనుభవించాలంటే ఈ బాడీ ఉండాలో వద్దా మీకు? మంచి భోజనం తినాలి, అయితే బాడీ ఉండాలి. మంచిగా పడుకోవాలి, నిద్ర వస్తుంది, అయితే ఏం కావాలి? నిద్ర కావాలి మీ దేహానికి, అవునా? ఏ సుఖమైన శరీరం అనుభవించాలి అంటే చివరికి అది వివాహం అయినా సరే, ఏ సంతోషమైనా అనుభవించాలి, ఏ మమకారం అనుభవించాలన్నా, ఒక బంధాన్ని కలిగి ఉండాలన్నా, ఏమండి, ఒక పిల్లలతో ఉన్న అనుబంధం ఎక్కడి నుంచి వచ్చింది? నీ శరీరం నుంచి వచ్చింది. కాబట్టి పిల్లల మీద నీకు మమకారం. కనుక ఇవన్నిటినీ ఫీల్ అవ్వాలి అంటే, నువ్వు వీటన్నిటిని నువ్వు అనుభవించాలి అంటే ఈ లోకానికి తగ్గట్టుగా ఇదిగోండి 6 అడుగులో 5 అడుగులో, ఏమండి, 4 అడుగుల ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ ఇందులో ఉంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించవచ్చు. ఏంటి? గాలి, వెలుగు, వేడి, నీరు, నిప్పు, అవునా, తీపి, ఉప్పు, కారం, అన్నీ, పులుపు, అన్నీ అనుభవించవచ్చు మనం. ఎప్పుడు? ఈ దేహంలో ఉంటేనే ఈ లోకం మనం అనుభవించగలం. మరి ఇప్పుడు పరలోకంలో అంటే ఈ లోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి ఈ బాడీ ఎలాగైతే మనకు అవసరమో, ఆ లోకంలో ఏం సుఖాలు పెట్టాడో, ఏం సంతోషాలు దాచాడో మనకు తెలీదు. అంటే అవి మహాలోకంలో భూమి మీద ఉన్న కొన్ని చాలా గొప్పవి. అందుకే యేసుప్రభు ఆ లోకాన్ని చూసి వచ్చినాడు కాబట్టి భూమి మీద ఉన్న బిల్డింగుల కోసం ఆశపడలేదు, భూమి మీద ఉన్న పొలాల కోసం ఆశపడలేదు, భూమి మీద ఉన్న బంగారం కోసం ఆశపడలేదు, చివరికి భూమి మీద ఉన్న సంతోషం, సుఖం కోసం భార్యని కూడా కోరుకోలేదు ఆయన. అవునా? వద్దు, నాకేం అక్కర్లేదు ఇవన్నీ, నేను వెళ్ళిపోతాను అక్కడికి, నాకు ఆ లోకమే కావాలి. ఏమండి, మిమ్మల్ని అమెరికాలో మీరు బాగా, చికాగోలోనో న్యూయార్క్లోనో బాగా బ్రతికి, లేదా దుబాయ్లోనో పెద్ద పెద్ద అందమైన పట్టణాల్లో బ్రతికిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఇండియా దేశంలో, ఒరిస్సా రాష్ట్రంలో, ఒక పచ్చి పల్లెటూరులో, ఏ వసతులు లేని దగ్గర మిమ్మల్ని ఉంచారనుకోండి, మీరు ఏమనుకుంటారు? అంతవరకు ఎందుకంటే విదేశాల్లో ఆ రోడ్లు, అందమైన భవనాలు చూసిన తర్వాత ఇండియాలో దిగ్గానే అనిపించింది, ఏట్రా మన ఇండియా ఎలా ఉంది ఏంటి అనిపించింది చాలాసార్లు నాకు. అంటే కారణం ఏంటంటే అక్కడున్న సంతోషాలు, అక్కడున్న అందాలు, అక్కడున్న పట్టణాలు, ఏమండి, వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత చక్కగా ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ ఉండాలి అనిపిస్తుంది. ఏమండి, ఆ కొండలు, ఆ ప్రకృతి, ఇవన్నీ. మరి అలాంటి మనకు నచ్చని ప్రదేశంలో ఉండబుద్ధి వేస్తుందా? ఉండబుద్ధి. ఇది ఒకళ్ళు నిజంగా మనం అక్కడే ఉండేవాళ్ళం అనుకోండి, ఎంత తొందరగా పని ముగించుకొని మనం వెళ్ళిపోవాలనుకుంటాం. నిజంగా మనం ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నాం అనుకోండి, లేదంటే దుబాయ్లోనే ఉంటున్నాం అనుకోండి, లేదంటే ఆస్ట్రేలియాలో ఉంటున్నాం అనుకోండి, ఈ అందమైన పట్టణాలు అక్కడ ఉన్నప్పుడు, ఏమండి, ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత తొందరగా పని ముగించుకొని అక్కడికి వెళ్ళిపోతే మాకు అన్ని సుఖాలు, వసతులు అన్నీ ఉంటాయి అనిపిస్తుంది కదా మనకి. మన దగ్గర సౌకర్యం, మన ఇంటిలో దొరికే సౌకర్యం మనకి ఎక్కడ ఉండదు, అంతే కదా. కనుక
అన్నీ దొరికే చోటుకు మనం వెళ్ళిపోవాలని అనుకుంటాం. యేసుప్రభు కూడా అదే అనుకున్నాడు. ఇక్కడ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఏమున్నాయిరా బాబు, స్లమ్ ఏరియాలో పడేసినట్టుంది తీసుకొచ్చి నన్ను. అమెరికాలో జీవించినట్టు తీసుకొచ్చి ఆఖరికి ఒక పచ్చి పల్లెటూరులో ఏ వసతులు లేని దగ్గర పడేసినట్టుంది. ఏమంటే ఈ లోకంలో మనుషులు చూసి ఆయనకి ఏమనిపించింది, ఏంట్రా వీళ్ళందరూ బంగారం కోసం పిచ్చెక్కిపోతున్నారు ఏంట్రా వీళ్ళంతా, అరే భూభాగాల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు ఏంట్రా వీళ్ళంతానా, అసలు అక్కడ లోకంతో పోలిస్తే ఆ లోకం ఎంత, దాని వైశాల్యత ఎంత, దాని భోగాలు ఎంత, దాని సంతోషాలు ఎంత, వీళ్ళేంట్రా ఇక్కడ కొట్టుకు చచ్చిపోతున్నారు, ఇదేనా ఆనందం వీళ్ళకి అని అనుకున్నాడు. కనుకనే భూమి మీద ఏది వద్దనుకున్నాడు. అదే బాటలో పౌలు గారికి ఆ కనిపించనివన్నీ కూడా కనిపించాయనికి ఏమనుకున్నాడు, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే నాకు ఇవేమొద్దు, మరి ఏం కావాలి, ఆ లోకం కావాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. చివరికి అబ్రహాం గారు మరి విశ్వాసులకు తండ్రి, పాలస్తీనా దేశం పాలు తేళ్లు ప్రవహించేంత విశాలవంతమైన సారవంతమైన నేల ఆయనకి ఇచ్చిన, వద్దు నాయన నాకు ఏమొద్దు రే పిల్లలారా మీరు కూడా ఆ లోకానికి సిద్ధపడండి అని పరలోకం కోసం ఎదురు చూశాడు ఆయన. మనకదే నేర్పించాడు. మరి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడుండి? ఏమండి, ఎప్పుడు కొత్త కారు వస్తుందా, ఎప్పుడు కొత్త బండి వస్తుందా, ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటావా, ఎప్పుడు కొత్త నగలు వస్తాయా, ఎప్పుడు కొత్త పట్టు చీర వస్తుందా, వీటన్నిటి కోసం ఆలోచిస్తున్నామంటే మనం ఏమనుకోవాలి, అరే మీకు ఆ లోకం కోసం అర్థం కాలేదు మీకు, ఎంతకాలం ఉంటారు, మంచి పట్టుచీర కట్టుకున్నారు, లారీ కింద పడిపోయారు అనుకోండి, ఏం ఉపయోగం చెప్పండి. ఏ పట్టుచీర కోసం అయితే ఎదురు చూసావు యాక్సిడెంట్లో చచ్చిపోయావు, చీర అక్కడ ఉంది, శరీరం ఎక్కడ ఉంది, నువ్వు పోయావు. ఏమండి, మంచి కారు 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 అందమైన కారు, కొత్త కారు, కోట్ల రూపాయల కారు అన్నావు, ఆ కారు వెళ్ళి గుద్దేసి ఏదో లారీ కింద యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, చచ్చిపోయావు అనుకో, ఏం ప్రయోజనం దానివల్ల? కానీ ఆ లోకంలో దేవుడు ఏం చెప్పాడు ఏమండి, కష్టాలు లేని లోకం, కన్నీళ్లు లేని లోకం, అవసరతలు లేని లోకం, బాధలు లేని లోకం, సమస్యలే లేని లోకం, మీకు ఏం కావాలి అవన్నీ అక్కడ ఉంటాయి నాయన, ఈ చిన్న జీవితకాలంలో కొంచెం కష్టపడండి అని, కొంచెం ఓర్చుకోండి, అక్కడికి వచ్చేసిన తర్వాత మీకు అన్ని సంతోషాలే అని దేవుడు మాట ఇచ్చాడు. అందుకే పౌలు గారు ఏమన్నారు, మిక్కిలి చులకనైన శ్రమ అంటే, ఈ శ్రమ కూడా ఈ కష్టం కూడా ఎలాగుందట, చాలా చులకనంగా ఉందట. చిన్నదిలే కష్టం పర్లేదు, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ, మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమ భారం. అంటే ఎందుకంటే పౌలు మాట అనడానికి కారణం ఏంటంటే, మేము దేన్ని నిదానించి చూస్తున్నాం అంటున్నాడు ఆయన అక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైనవి కంటికి ముందు కనబడి అందాలు, రంగులు, మేడలు, భవనాలు, బంగారాలు, వైడూర్యాలు, వజ్రాలు, ఆస్తులు, అందాలు ఇవి కోసం కాకుండా, దృశ్యమైన వాటిని చూడకుండా కంటికి కనిపించని ఆ మహాలోకంలో ఉన్న వాటిని నిదానించి చూస్తున్నారట. అబ్బా ఏం బాగుందర్రా లోకం, ఎంత అందంగా ఉందర్రా లోకం. కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎవరు? పౌలు అదే మాట, అబ్రహాం గారు అదే మాట, ఇస్సాక్ గారు అదే మాట, యాకోబు గారు అదే మాట, దావీదు గారు అదే మాట, మోషే గారు అదే మాట, భక్తులందరూ అదే మాట, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అపోస్తులు అదే మాట. మరి మీది? నో, ఆ మాట కాదు మాది. మరి ఏ మాట? ఇక్కడ ఉండే మాట. ఏమండి, ఇక్కడ చూసే మాట, ఇక్కడ అన్నీ కావాలనే మాట, ఇవే కావాలి మనకి. కనుక మనం ఆ లోకం కోసం ఆలోచిస్తే అసలు ఈ లోకం ఎందుకు కొరగానిదిగా మనకు అనిపిస్తుంది. ఎప్పుడు అనుకుంటామో తెలుసా? ఎప్పుడైతే మనం కన్ను మూస్తామో ఆ మహాలోకం కోసం అప్పుడు అనుకుంటాం, అమ్మయ్యా పోన్లే విడుదల వచ్చేసింది నా శరీరానికి, ఆ దిక్కుమాల రోగం ఇక్కడ ఉన్నామంటే ఎక్కువ తిన్నా బాధే, తినకపోయినా బాధే, అంతే కదండి. శరీరంతో ఎక్కువైపోయినా ఇబ్బంది, తక్కువైపోయినా ఇబ్బంది, అన్నీ. చలి ఎక్కువైపోయినా ఉండలేం, ఏమండి, వేడి ఎక్కువైపోయినా ఉండలేం, అవునా కదా. ఆకలి ఎక్కువైపోయినా ఉండలేం, తిండి ఎక్కువైపోయినా ఉండలేం, అంతే కదా. ఎక్కువ తినేసారు అనుకోండి ఏమవుతారు? అనగదు, ఆయాసం, ఏమండి, మళ్ళీ తిరిగి కక్కుకోవాలి, ఎందుకంటే లోపల ఉండదు, అది బయటకు వచ్చేస్తుంది. అంటే అలాంటి లోకం ఇది. కనుక ఇవన్నీ కూడా మహిమ శరీరంలో రాబోయే లోకంలో ఉండవు. అది దేవుడు మనకు ముందుగా చెప్పాడు. విశ్వాసం అంటే అదే కదా. మీరు ఎలాగంటే చెప్తున్నారు ఏమంటే, అదే రా నమ్మకం అంటే, చూడకుండా ఉండేదే నమ్మకం.
అంటే చూడకపోతే నమ్మాలా? నమ్మాలి. చూడకపోతే నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నీ కంటికి అంగారగ్రహం కనబడిందా? కనబడలేదు. మరి ఉందని వీళ్ళు చెప్పారు, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఫ్లూటో గ్రహం ఉందంటున్నారు, నమ్మావా? నమ్మాను. ఎందుకు? ఎవడో చూసి చెప్పాడండి. ఓకే. ఎవరో మనుష్యులైన వాళ్ళ శాస్త్రవేత్తలో లేదంటే మరొకలో నీకంటే ముందు లేని దాన్ని ఉందని చెబుతున్నారు. పాలపంత నక్షత్ర మండలం నువ్వు చూసావా ఈ రోజైనా? చెప్పండి. ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఉన్నాయి, ఇవన్నీ మీరు చూసారా? ఏమండి? క్వాజార్స్ ఉన్నాయి, పల్సార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఈ విశ్వంలో కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. అవేవి నీ మానవ నేత్రానికి కనబడవు. మరి వాళ్ళు చూడకపోయినా నమ్మవా? చూసావు. వాళ్ళు చూసారు అండి, చూసి చెప్పారండి, నమ్ముతున్నాను. ఒరే నీ ఒంట్లో రోగం ఉందరా? ఏముంది? డెంగ్యూ ఉందరా? నువ్వెవడు చెప్పడా? నువ్వు చూసావా డెంగ్యూ అంటే? నువ్వు చూడలేదు, డాక్టర్ చూశాడు. డాక్టర్ కూడా చూడలేదు. ఆడు ఎవడైతే నీ రక్త పరీక్ష చేశాడో ఆడు చూశాడు నీ రక్తాన్ని చూసి, వీడికి డెంగ్యూ ఉంది, వీడికి మలేరియా ఉంది, వీడికి క్యాన్సర్ ఉంది, వీడికి హెచ్ఐవి ఉంది. నీ కంటికి కనబడుతుంది ఆ రోగం. ఆడు చూశాడు, చెప్పాడు. మరి నువ్వు నమ్ముతున్నావు లేదా? నేను ఎవడు చెప్పిన మాటలు నేను నమ్మను. నేను చాలా పట్టుదల కలిగిన వాడిని. ఆయన నువ్వెవడో చెప్తే నా ఒంట్లో హెచ్ఐవి ఉందంటే, నా ఒంట్లో క్యాన్సర్ ఉందంటే నేను ఎందుకు నమ్మనంటే, అయితే నమ్మకపోతే పోతావు. నమ్మాలి. నా కంటికి కనబడాలి అంటే నీ కంట్లో నీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు నీకు చూపించాలా? ఏమండి? ఒక డాక్టర్ నమ్ముతున్నావు, వాడు చేసే వైద్యాన్ని నమ్ముతున్నావు. మరి దేవుడు చేసే వైద్యాన్ని, దేవుడు రాయించిన ఈ మాటల్ని టక్ 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 పిచ్చి గీతలు, ఏదో ఒకసారి కుక్కరి గీతలు ఏం రాశాడో తెలియదు మనకి అర్థం అవ్వదు. డాక్టర్ రాసేస్తారు ప్రిస్క్రిప్షన్, నువ్వు నమ్ముతున్నావా? మెడికల్ షాప్కి వెళ్తావు, 2 మందులు ఇచ్చండి, వేసేసుకుంటానండి, బాగా అయిపోతానండి. డాక్టర్ రాసిన రాతలే నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మవు? ఇక్కడ మాత్రం నీకు అన్ని రుజువులు కావాలా? ఇక్కడ మాత్రం అన్ని చూడాలా? డాక్టర్ గారు మీరు చెప్పారంటే ల్యాబ్గా నన్ను తీసుకెళ్ళి ఒకసారి చూపించండి, అయిపో అంటాడు. నేను రాశాను టెస్ట్, నువ్వు చేయించుకొని రా. స్కానింగ్ చేశాను, రిపోర్ట్ అటు రాశాడు, చూశాడు. లేదంటే ప్రతి రిపోర్టు కూడా దగ్గరుండి నేను చూడాలంటే ఎవడో ల్యాబ్లోకి రానివ్వండి. నిన్ను ఏమండి రాణిస్తారా చెప్పండి మిమ్మల్ని? కనుక ప్రతిదానికి నాకు రుజువులు కావాలి, నేను చూడాలి అంటే ఎలా? నమ్మాలి. కొన్ని సందర్భాల్లో నీ కంటికి కనిపించకపోయినా నమ్మాలి. డాక్టర్ రాసే రాతలు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మవు? నమ్మాలి. అలా నమ్మితేనే నీకు నిత్యజీవం. నమ్మిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ నమ్మిక ఎప్పుడు తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, కన్ను మూసినప్పుడు, అప్పుడు అర్థమవుతుంది. కనుక యేసుప్రభు వారికి ఆ మహిమదేహం వచ్చేసింది. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటాడు ఆయన? బాబోయ్, ఇంక ఈ లోకం వద్దు బాబోయ్, ఈ లోకం నాకు వద్దు, నేను ఇంకోసారి వచ్చానంటే ఈ లోకంలో అడుగు కూడా పెట్టానండి యేసుప్రభు. 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన భూమి మీద అడుగు పెడతాను అన్నాడా? వద్దు, నేను ఆకాశంలో ఉంటాను, దూతలు పంపిస్తాను, నా వాళ్ళు తీసుకొచ్చండి. ఈ పనికిమాలిన లోకంలో నేను ఉండను. ఎందుకంటే లోకమైన ఉత్తమమైందండి. ఎక్కడ చూడండి అందరూ దుష్టులు, దుర్మార్గులు, కంటకులు, కీచకులు, నరరూప రాక్షసులు, అందరూ దుష్టత్వంతో నిండిపోయిందండి లోకం. ఎక్కడ చూడండి నరుక్కోవడం, చంపుకోవడం, బాంబులు వేసుకోవడం, యుద్ధం చేయటం. ఇలాంటి లోకాన్ని చూసి దేవుడికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇలాంటి దగ్గర ఉండకూడదురా మనం. రోజు కొట్లాటలు జరిగి, అల్లర్లు జరిగి, తగలబెట్టేసుకొని, కత్తులతో కోరుకుని అలాంటి దగ్గర ఇల్లు తీసుకుని మీరు ఉంటారా చెప్పండి? వద్దు బాబు, ఈ ఏరియాలో మేము ఉండం బాబు, ఇదంతా కూడా అల్లరి మొక్క చుట్టూ తాగుబోతులు, తిరుగుబోతులు దారుణంగా ఉన్నారు, ఇక్కడ మేము మాత్రం ఉండము. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా. మీకే లోకంలో అంత జిగుప్సాకరంగా అనిపిస్తుంటే ఏమండి, ఈ లోకాన్ని చూసి దేవుడికి ఏమనిపిస్తుంది? ఈ దరిద్రమైన లోకం అండి బాబు, వద్దు, నేను ఎక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, ఆ లోకానికి వెళ్ళిపోతాను నేను హ్యాపీగా. కనుక ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని కోసం పనిచేసిన వాళ్ళు సోమా, దేవుని కోసం కష్టపడి ఈ భూమి మీద ఆ లోకం కోసం ముందుగా నమ్మకాన్ని పెట్టుకొని చచ్చిపోయి ఉంటారే, వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ కొరకు దేవుడు ఏం సిద్ధం చేశాడు? సూట్ సిద్ధం చేశారట. ఏంటది? మహిమ శరీరం. కష్టపడి పనిచేశారు కదా నాయన నా కోసం భూమి మీద ఉన్నప్పుడు. ఇదిగో నువ్వు లేవగానే ఇదిగో నీకు ఈ దేహం నీకు ఇప్పిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు వేసుకున్నావో నువ్వు ఎలాగైపోతావు? ఏమండి, గాల్లోకి ఎగిరిపోతావు. ఎందుకంటే యేసుప్రభు వారు సూపర్ మ్యాన్ అయిపోయాడు. ఆయన ఈ సూపర్ మ్యాన్ కాదులేండి, వాడు చెడ్డి బయట వేసుకుంటాడు, ఆ సూపర్ మ్యాన్ కాదు. రంగుబాట్లు ఏదో వెనకాతల ఏదో ఒక ఉండి ఎగురుతాడని కదా గాల్లోని. యేసుప్రభు కూడా మహిమ శరీరం వేసుకున్న తర్వాత ఆయన ఎలా వచ్చేసాడు చెప్పండి? లోకాలను అవలీలగా దాటేస్తాడు, ఏం కాకుండా క్షణాల మీద వెళ్ళిపోతున్నాడు అంతే. తలుపులు వేసినట్టుగా లోపలికి వచ్చేసాడు. అబ్బా ఎంత బాగుందండి, ఏమండి, ఎంత బాగుంది ఆ దేహం, ఎంత బాగుంది అంటే ఈ లోకంలో తలుపులు, ద్వారబంధాలు ఏవి అడ్డలేవు దాన్ని. అంత గొప్ప శరీరం. అలాంటిది నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ మచ్చుకి ఇది చూస్తేనే దేన్ని ఆపలేకపోతున్నాయి, గోడలు, తలుపులు ఆపలేని ఒక అద్భుతమైన శరీరం.
ఏమండి మన దగ్గర నుంచి అంగారక గ్రహానికి వెళ్ళడానికి పక్కనే తెలుసండి, మన భూమి తర్వాత నాలుగో గ్రహం అంగారక గ్రహం, మన భూమి మూడో గ్రహం కదా. అంటే మీకు విశ్వం కోసం చాలాసార్లు చెప్పాను. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను కొత్తగా వింటే. ఏమండి అంగారక గ్రహానికి వెళ్ళడానికి ఎంత టైమో తెలుసా అండి? ఇక్కడి నుంచి భూమి మీద ఈరోజు రాకెట్ బయలుదేరింది అనుకోండి, ఇది ఎన్నో నెల? జూలై, అంతేనా? జనవరిలో దిగుతారు మీరు, తెలుసా మీకు? మళ్ళీ అది మామూలు స్పీడ్గా ఈ విమానం వెళ్ళినట్టుగా గంటకి 700-900 కిలోమీటర్ల వేగం కాదు. కొన్ని వేల మైళ్ళ వేగంతో రాకెట్ వెళ్ళిపోతుండే, చాలా స్పీడ్ అండి. ఎంత స్పీడ్గా వెళితే ఎంత ఎంత టైం పడుతుందంటే అంగారంలో దిగడానికి? 6 నెలల ప్రయాణం. అంటే వెళ్ళడానికి 6 నెలలు, మరి రావడానికి 6 నెలలు. అంటే అంగారుని మీద వెళ్ళి అలా దిగి ఇలా వెనక్కి వచ్చేస్తే సంవత్సరం అవుద్ది అనమాట మీకు. ఏమండి అంటే పక్కనున్న గ్రహానికి వెళ్ళడానికి మీకు 6 నెలలు పడితే ప్లూటోకి వెళ్ళడానికి చెప్పండి. చెప్పాను ఒకసారి, ఈ లెక్కలన్నీ మీకు చెప్పాను. మరి పాలపంత నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళడానికి, గెలాక్సీలు దాటి వెళ్ళడానికి కాంతి సంవత్సరాలండి, సంవత్సరాలు సరిపోవు. కాంతి సంవత్సరాల వేగంతో, లైట్ ప్రయాణించే వేగంతో మనిషి వెళితేనే కానీ విశ్వాన్ని దాటలేడు. మరి యేసుప్రభు పరలోకం నుంచి విశ్వాన్ని దాటుకొని లోపలికి వచ్చేసారంటే ఆ ఫిజికల్ బాడీ ఎలాంటిది అనుకున్నారు? ఏమండి అదేనండి మహిమ శరీరం అంటే. అసలు ఏది అవలేలగా వచ్చేస్తారు అంతే. అంగారక గ్రహం మీద వెళదామంటే ఈ క్షణం వెళ్ళిపోతారు టక్మని. ఆయన 6 నెలలు అవసరం లేదు ఆయనకి. ఏమండి ప్లూటో గ్రహం మీదకి వెళ్ళడానికి 37 సంవత్సరాలు కావాలి. 38. ఏమండి వెళ్ళడం 38, రావడం 38. అంటే పుట్టగానే నువ్వు ఇలా పుట్టగానే నిన్ను ఉయ్యాలు వేసి రాకెట్లు వేసారు అనుకోండి. ఏమండి ప్లూటో మీదకి తిరిగి వచ్చేసరికి ఇక్కడ శవం వస్తుంది. మళ్ళీ తిరిగేది కూడా ముసలోడు వైపు నువ్వు వస్తావు ఇక్కడికి 60-70కి. ఏమండి చివరి గ్రహం 9వ గ్రహానికి వెళ్ళి రావడానికి ఎంత దూరం అయితే పరలోకం వెళ్ళి రావాలంటే ఆ విశ్వం ఎంత పెద్దది, ఆ దూరాలు ఎంత గొప్పవి. అంత గొప్ప గొప్ప దూరాలను కూడా ఏం కాకుండా ఈ శరీరం వెళ్ళొచ్చేస్తుంది అనేసి అంటే అదొక సూపర్ పవర్ అనమాట. అది ఆయనకే కాదు మీకు కూడా ఇస్తాను అన్నాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? మీరు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే, నమ్మితే, కనిపించకపోయిన విశ్వాసం అనేది మీలో ఉంటే ఇవన్నీ ఇస్తాను అన్నాడు. కనుక ఆ నమ్మకంతోనే మనం బ్రతికి చచ్చిపోవాలి. కనుక నువ్వు కూడా ఆ నమ్మకంతోనే బ్రతికి చచ్చిపో, నీకు కూడా మహిమ శరీరం వస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి లోకంలో ఉన్న వాళ్ళందరి మార్పు కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు. నమ్మిన వాళ్ళ కోసం ఎన్నో ప్రణాళికలతో ఆ మహాలోకాన్ని ఎంతో సుందరంగా తండ్రి మీరు అందమైనదిగా, పట్టణంగా, గొప్ప లోకంగా మా కోసం తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు తండ్రి. మా విశ్వాసం ఒమ్ము కాకుండా బ్రతుకున్నప్పుడు అనేక మందిలో విశ్వాసాన్ని పెంపొందించేవారుగా దేవా మాకు కావలసిన వాక్శక్తిని, జ్ఞానాన్ని, అవకాశాలని ప్రసాదించి ప్రపంచానికి నీ మహాజ్ఞానాన్ని ప్రకటించగలిగే అవకాశాన్ని నీ దాసులుగా మా అందరికీ అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.